హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. వృశ్చిక రాశి వారికి 24, 25, 26, 27వ తేదీల్లో మీకు నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది మీ వెంట పడబోతుంది. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో చూస్తారండి. ఎందుకంటే చాలా కాలం తర్వాత కొన్ని రకాలైనటువంటి సమస్యలు, ఇంకా చెప్పాలంటే మొండి సమస్యల నుంచి బయటపడ్డ తర్వాత మీ జీవితంలో ఇటువంటి సంతోషం అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియో మీరు పూర్తిగా చూడండి. ఎందుకు అంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు అలాగే రాబోతున్నాయి. అచ్చంగా పూర్తిగా సంతోషం అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే పరిస్థితులు సంతోషంగా ఉండనివ్వకుండా కొంతవరకు పరిస్థితులు చేస్తే అంతకు మించి మనుషులు కూడా చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే కీడెంచి మేలంచాలని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి మీకు ఏంటంటే పూర్తిగా వినటం వలన దానికి తగినటువంటి పరిహారాలు కూడా చెప్తాను, సింపుల్గా చేసేటటువంటివి. అలా చేయటం వలన ఆ సమస్యలు మీ దాకా రాకుండా అటు నుంచి అటే బయటికి పంపించేసేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా వీళ్ళది 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేటప్పటికి నిజంగా చాలా చాలా మంచి వాళ్ళు. వీళ్ళ దగ్గర అన్ని రకాలైనటువంటి లక్షణాలు, అన్ని రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. మంచి అంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది. శాంతంగా అంటే కోపం లేకుండా నిదానంగా ఎంతవరకు అయితే ఉంటారో అలాగే అంతకు మించినటువంటి కోపం కూడా ఉంటుంది. అట్లా వేళల్లో ఏంటంటే ఏదైనా సరే ఏముందలే అని చెప్పేసేసి ఎదుటి వారికి అర్థమైనట్లుగా ఉంటారు. కానీ ఒక్కొక్క సమయంలో వీళ్ళు కూడా అర్థం కారనమాట. అట్లా వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే క్షణం క్షణం కూడా మారుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంత మారినా కూడా, ఎంత చేసినా కూడా ఎక్కడా కూడా ఎదుటి వారికి నష్టపరిచేలాగా కానీ, లేకపోతే వీరు ఎదుటి వారి చేతిలో పిచ్చివారిలాగా నష్టపోయేటటువంటి అలాగ మాత్రం వీళ్ళ మైండ్ సెట్ అనేది ఉండదు. ఏంటంటే జీవితంలో కొత్తవి సాధించాలి, మేము గొప్పగా ఒక స్టేజీలో ఉండాలి, ఎప్పుడు కూడా ఇలాగే కిందే బతకూడదు, మేము కూడా ఒక మంచి స్థాయిలోకి రావాలి, నలుగురు మా గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు తపన పడుతూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. దానికి తగినటువంటి కష్టము చేస్తూ ఉంటారు. దానికి తగినట్లుగా మైండ్కి కూడా ఎప్పటికప్పుడు పొదును పెట్టుకుంటూ ఉంటారు. ఎవరి మాటలైనా సరే ఎంతవరకు వినాలా, ఎంతవరకు వదిలేయాలా అన్న విషయం అనేది వీళ్ళకు పూర్తిగా తెలుసు. వీళ్ళకి తెలివితేటలు అనేవి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సరే క్రియేట్ చేయటము, కొత్తవి కనిపెట్టడము, జీవితంలో కొత్తగా బ్రతకాలి అంటే సరే మాకు ఇంతే ఉంది, ఇప్పుడు ఒక బండి ఉందనుకోండి, ఈ బండితోనే కాకుండా మేము కారు కొనుక్కోవాలి. ఇట్లా ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు ఏదన్నా ఒక ఎకరం పొలము లేకపోతే 1 కోటి రూపాయలు ఆస్తిస్తే ఆ కోటిని అంతే కూర్చొని కమ్మగా తిందామని అనుకోకుండా ఆ కోటిని 10 కోట్లు ఎట్లా చేసుకోవాలని చెప్పేసి వీళ్ళ ఆలోచన విధానం అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే చాలా చాలా తెలివైనటువంటి వారిగా చెప్పుకోవచ్చు. అంతకు మించి మంచితనం కూడా ఉంది. ఆ మంచితనం వల్ల వీళ్ళకి ఇన్ని సంవత్సరాల తర్వాత అదృష్టం అనేది కలిసి రాబోతుంది. అంటే ఒక ఏజ్ వరకు చాలా వరకు కూడా వీళ్ళు కష్టాలు ఫేస్ చేశారు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే వీళ్ళకి ఒక వయసు అంటే ఒక యవ్వనం వయసు అంటారు చూడండి, 30 ఏళ్ళ కాడి నుంచి అట్లాగా అలా వాళ్ళకి ఏంటంటే ఆ సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉండేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. అట్లా వాళ్ళకి ఇప్పుడు ఈ టైం అనేది నడుస్తుంది. కాబట్టి ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే ఒక రకంగా మనకు సంతోషంగా వస్తే 4 రకాలుగా నష్టాలు చేసేటటువంటి జనం మధ్యలో బ్రతుకుతున్నాం. కాబట్టి వాటికి తగ్గట్లుగా మనం జాగ్రత్త కూడా పడాలన్నమాట. ఎందుకు అనంటే సంపాదించినా, ఎంత చేసినా, ఎంత పెట్టినా ఆ కష్టం ఏందో, ఆ బాధలేందో మనకు తెలుసు. కానీ జనాలు ఎప్పుడు కూడా అలా అనుకోరు. ఎంత బాధల్లో ఉన్నా, ఎంత చేసినా కూడా వాళ్ళ కళ్ళకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాం. కాబట్టి నరుల దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతూ ఉంటాయి. చాలా చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటూ ఉంటుంది. అనారోగ్య పరిస్థితులు అనేవి ఎక్కువగా ఉంటాయి. రకరకాలుగా అడ్డంకులు అనేవి ఏర్పడతా ఉంటాయి పనుల్లో. కొన్ని పనులు మొండికి పడతా ఉంటాయి. అవన్నీ దాటుకోవాలంటే ఆ నరదిష్టి అనేది మనం తీసేసుకుంటూ ఉండాలి. వీళ్ళకేంటంటే ఈ రోజుల్లో వచ్చేటప్పటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం, అలాగే వీళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ డబ్బు అనేది చూసి వీళ్ళు చాలా చాలా సంతోషపడటం అనేది జరిగిద్ది. ఎందుకంటే వీళ్ళు మంచితనం వల్ల వీళ్ళకి లేనటువంటి స్థితిలో కూడా కొంతమందికి వీళ్ళు సహాయం చేశారు. అది ఒక చేతి డబ్బు రూపంలో అవ్వచ్చు, ఒక మాట రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఒక పని రూపంలో, ఒక సాయం రూపంలో అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే అట్లా సహాయం చేయటం వలన వాళ్ళకి ఆ అదృష్టం అనేది ఇప్పుడు తలుపు తట్టిందనమాట. వాళ్ళకి దాని పరంగా
వీళ్ళు చేసిన దానికన్నా చేసిన పనికాడ ఎక్కడన్నా ₹1,00,000 రావాలనుకోండి, దానికి ఇంకో 50,000 కలిపి రావటం, అట్లా అద్భుతమైనటువంటి మార్పులు అనేవి రావటం చూసి మీరు సంతోషపడతారు. దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది. ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే మనకు తోచినటువంటి సహాయం మాట రూపంలో కానీ చేత రూపంలో కానీ చేసినట్లయితే మనకు మన జాతకంలో ఉన్నటువంటి ఆ దోషాలు అనేవి పోయి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. దైవానుగ్రహం ఉంటే 190 మంది ఎంతమంది వచ్చినా కూడా మనల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అనమాట. కాబట్టి అలాగే మీరేంటంటే ఇంట్లో కూడా కాస్త సింపుల్గా, చాలామంది కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే గతంలో వాళ్ళకు ఉన్నటువంటి బాధల వల్ల వాళ్ళు మానసికంగా కొంచెం దెబ్బతిని, ఏముందలే దేవుడు ఉన్నాడా, మా బాధలు మాకు సరిపోతున్నాయి, ఏ దేవుడు మాత్రం మాకు అడ్డుపడుతున్నాడు అని చెప్పేసేసి కొంతమంది ఈ రాశిలో వచ్చేటప్పటికి కొంతమంది ఏంటంటే అట్లా మానసికంగా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఏంటంటే మనసును రాయి చేసుకోవాలి. దేవుడు ఏంటంటే ఎప్పుడైనా సరే మంచి వాళ్ళకు మాత్రమే కష్టాలు ఎక్కువగా పెడతా ఉంటాడు. చెడ్డ వాళ్ళు అనుభవించడానికి టైం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. ఏదైనా దేవుడు కూడా వదిలేస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ సమయం అనేది వచ్చినప్పుడు మాత్రమే తెలిసిద్ది. కాబట్టి కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బని, మంచి మనుషులకే కష్టాలు అనేవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మనసును ఇక అవన్నీ పక్కన పెట్టేసేసుకొని కాస్త మీకు కుదిరినప్పుడల్లా కాస్త దేవుడికి ఇంట్లో దీపారాధన చేసుకోవటము, ఏదన్నా గుడికి అట్లా వెళ్ళటం వలన మీకు ఆ సమస్యల నుంచి ఇంకా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా దేవుడి రూపంలో కాదు, ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేయటానికి ముందుంటాడు. ఆ సహాయం అనేది మనకు తెలియాలి అనంటే మనం దేవుడిని కూడా తలుచుకుంటూ ఉండాలి. దైవారాధన కూడా చేసుకోవటం వలన సమస్యలు అనేవి తగ్గటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇట్లా ఇంట్లో కాస్త పూజ చేసుకోవటం ఇలాంటివి చేయండి. మీకు డబ్బు పరంగా జాగ్రత్తగా, అంటే ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ డబ్బు రావడంతో కొంచెం స్నేహితుల రూపంలో అవ్వచ్చు, బంధువుల రూపంలో అవ్వచ్చు, మీ ఇళ్లకు పదే పదే రావటము, ఇట్లా మిమ్మల్ని అంటే మీతో మంచిగా మాట్లాడటము, మీతో అంటే ఈ గతంలో మిమ్మల్ని ఎవరైతే లెక్క లేకుండా చూశారో, ఎవరైతే లెక్క లేకుండా మొహం చూడకుండా కూడా కొంతమంది అయితే మొహాన్ని అనేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజున మీరు ఒక స్థాయిలో ఉండేసరికే మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని మభ్యపెట్టేటటువంటి అవకాశము, మీ దగ్గర నుంచి ₹1 తినాలని చూసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్తో కుస్తో మంచిగా మాట్లాడండి. కానీ అలాంటి వాళ్ళని మాత్రం పూర్తిగా దూరం పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎవరైనా సరే మనం ఎంత చేసినా, ఎంత మంచి చేసినా కూడా మంచిలో కూడా చెడు వెతికేటటువంటి రోజులు. కాబట్టి ఇప్పుడు ఎవరికి సహాయం చేసేటటువంటి పరిస్థితి అనేది లేదనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయండి. డబ్బు పరంగా జాగ్రత్తగా ఉండండి. ఆ డబ్బుతో మీరు ఏదన్నా బంగారం కొనుక్కోవటం, ఏదన్నా భూములు కానీ, ఏదన్నా ఇల్లు, స్థలాలు ఇలాంటివి ఏదన్నా కొనుగోలు చేయటం వలన మీకు సంపాదన అనేది మీకు ముందు తరాలకు కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఏముంది, ఇప్పుడు ₹1 పెట్టారనుకోండి, అది రేపు మీకు ₹10గా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటివి చేయండి. అంతేగాని వృధా ఖర్చులు చేయటము, వచ్చినీలే అని చెప్పేసేసి జలసా చేయటం ఇలాంటివి చేస్తే మళ్ళీ మీరు గతంలో లాగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అనేది ఉంది. అలాగే డబ్బు విషయం కూడా మీ ఇంట్లో ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో అలాంటి వారికి డబ్బు పెత్తనం అనేది అప్పచెప్పండి. భార్యాభర్తలు కూడా ప్రేమగా అన్యోన్యంగా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు కూడా ప్రేమానురాగాలు పెరిగినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరేంటంటే మంచి చెడు స్నేహితులకు కాకుండా మీ ఇంట్లో భార్యకు కానీ భర్తకు కానీ చెప్పుకోవటం వల్ల మీ కష్ట సుఖాలు వాళ్ళు అర్థం చేసుకొని మీకు ఇంకాస్త సహాయం చేయడానికి వాళ్ళకి చేతనైనటువంటి సహాయం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికో కాదు, మీరు మంచిగా మాట్లాడుకోవటం వల్ల మీకు ఇంకా అది బాగా కలిసి వచ్చింది. పిల్లలతో కూడా సంతోషంగా ఉంటారు. ఆరోగ్య పరిస్థితి కూడా ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంతవరకు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఈ మధ్య మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి ఉంచుకుంటున్నారు. కాబట్టి గతంతో పోల్చుకుంటే పర్వాలా. బయటికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాలు లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం తప్పకుండా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఈ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కొంతమంది ఏంటంటే మాకు అదే రావాలి, అదే చేయాలని కొంతమంది గిరిగీసుకొని కూర్చుంటారు. అలా కాకుండా మీకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంటే అది వచ్చినప్పుడు అది వచ్చిద్ది. అలా కాకుండా మీరు వదిలేసుకుంటే వచ్చిన అవకాశాలను రేపు మీకు అనుభవం అనేది తక్కువగా ఉండి రేపు ఒక్కసారిగా మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా కూడా మీరు చేయలేరు అనమాట. కష్టంగా ఉంటుంది. కాబట్టి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో ఉంటే మీకు డబ్బు పరంగా బాగుంటుంది, అనుభవ పరంగా కూడా బాగుంటుంది, విద్యార్థులకు బాగుంది.
ఇంకా కొంతమంది ఏంటంటే ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా తగ్గి వాళ్ళు కూడా కలిసేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇంకా మీకు కొంతమంది పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి బాధపడే వాళ్ళకు కూడా వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా మంచి మంచి సంబంధాలు దొరికి పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎటువంటి భయాలు అనేవి పెట్టుకోవద్దు. మీరు కొంచెం మానసికంగా ధైర్యంగా ఉండాలి. పక్కన వాళ్ళు 100 మంది కూడా 100 రకాలు చెబుతూ ఉంటారు. అలాంటివి మీరు పట్టించుకోవద్దు. ఏదైనా సరే జీవితం అన్న తర్వాత మంచి చెడు రెండూ ఉంటాయి. అలాంటివి ఏంటంటే చెడు వచ్చినప్పుడు ఊరక కంగారు పడిపోకుండా మీరు ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటుంటే ఖచ్చితంగా ప్రతి కష్టం వెనకమాల ఖచ్చితంగా సుఖం అనేది ఉంటుంది. అది కూడా మీరు గమనించండి. చాలా వరకు కూడా మీ రాశి వాళ్ళు ఏంటంటే తెలివిగా ధైర్యంగా ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కంగారు పడిపోతూ ఉంటారు. పరిస్థితులు ఒక్కొక్కసారి అన్ని సమస్యలు ఒక్కసారి మీద పడేసరికి కొంచెం కంగారు పడుతూ ఉంటారు. కానీ మీకు ధైర్యం అనేది మీకు బాగా కలిసి వచ్చింది. మీకు డబ్బు పరంగా మాత్రం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఈ రాశిలో వాళ్ళకి 90% ఉండవు. ఏదన్నా కాస్త కూస్తో ఇబ్బంది ఉన్నా కూడా అది కూడా మీకు ఏదో ఒక రూపంలో మీకు సహాయం అనేది దేవుడి రూపంలో మీకు అందుతుంది. కాబట్టి డబ్బు గురించినటువంటి దిగులు లేదు. అదృష్టం ఖచ్చితంగా మీ తలుపు తట్టిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ అదృష్టం ఏ రూపంలో వస్తుందా ఏంటనేది అది తెలుసుకోగలగాలి. అది రకరకాలుగా రావచ్చు. అట్లా మనిషి రూపంలో కానీ లేకపోతే ఏదన్నా సహాయం రూపంలో కానీ ఇట్లా ఏదో ఒక రూపంలో మనకు అర్థమైద్ది. అది మనం గమనించి చేయాలన్నమాట. కాబట్టి డబ్బు గురించినటువంటి సమస్యలు చాలా వరకు కూడా క్లియర్ అయినాయి. అప్పుల సమస్యలు కూడా మీకు తీరిపోయినాయి. ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు కానీ ఎవరికి అప్పులు ఇవ్వద్దు. సహాయం చేసిన వాళ్ళకి చెయ్యండి కానీ మితిమించి మాత్రం ఎవ్వరికి కూడా ఏది కూడా చెయ్యొద్దు. ఇది కూడా మీరు గమనించండి. మీకేంటంటే నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీరేం చేస్తారు అని అంటే కాస్త నల్ల ఆవాలు ఉంటాయి కదా, నల్ల ఆవాలు అలాగే దాంట్లో ఏంటంటే కొంచెం చిటికెడంత పసుపు అవి వేసేసి మీరు ఉత్తరముఖంగా నుంచొని నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకొని అవి ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ లేకపోతే ఎవ్వరూ తొక్కని చోట ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ అలాంటి చోట విసిరేయటం వల్ల ఏంటంటే మీకు సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకా బాగా పోవాలి అని అంటే నల్ల ఆవాలు ఒక స్పూన్ తీసుకొని దిష్టి తీసేసుకొని దాంట్లో 2 కర్పూరం బిళ్ళలు వేసేసి ఒక కాగితంలో పొట్లంలా కట్టేసేసి అది అట్లా కాల్ చేసినా కూడా మీకు దిష్టి పరంగా చాలా వరకు కూడా క్లియర్ అయిపోతుంది. కానీ దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది మీరు గమనించుకొని తీసేసుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ప్రేమించుకునే వాళ్ళ పరంగా కూడా బాగుంటుంది. ఇట్లా మీకు ఏదైనా సరే సమస్యలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఈజీగా వెళ్ళిపోతాయి మీ రాశికి. ఎందుకంటే అదృష్టం అనేది అలా వరిస్తుంది. చక్కగా ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి మీకు ఈ రోజుల్లో ఇట్లా జరుగుతుంది. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మీ రాశిలో ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.